నాగరాజు ఇంకా రాలేదు. అరే, నాగరాజు ఇక్కడే ఉన్నాడే. నాగరాజా, వెళ్ళిన పని నెరవేర్చుకొచ్చావా? లేదు. లేదా? నాగరాజా, ఆ వెళ్ళిన పని ఏమిటో ఇప్పుడైనా చెప్తావా? చెప్పు. మహామాత ఆదేశానుసారం అత్రి మహర్షిని కాటు వేయడానికి వెళ్ళాను. కానీ ఈ బోళాశంకరుడు నీకంటే ముందు అక్కడికి వెళ్ళాడు. అంతేనా నారదా? అయితే మీరు తెలిసే మాకి తలవంపులు తెచ్చిపెట్టారన్నమాట. దేవి, మాంగళ్యాన్ని అపహరించి ఆ మహాసాధ్విని పరీక్షించరాదు సుమా. ఆవిడ మహాసాధ్వి కాదా? కాదు. ఎందుచేత? ఆమె మహాసాధ్వి అయితే తన ప్రభావం వల్ల తన మాంగళ్యాన్ని రక్షించుకునేది. మీరు సహాయపడవలసిన అవసరమే ఉండేది. అందుకనే ఆయన్ని బోళాశంకరుడు అన్నారు మహాదేవి. ఈయన గారి గోళాతన మూలాన్నే మా ప్రయత్నం విఫలమైంది. అది కాదు దేవి. నారాయణ నారాయణ. అదిగోనే, అదిగో నర్మదా. అరవకండి, నా పతి నిద్రిస్తున్నారు. ఓహో, వీరేనా నీ పతి? ఆహా, ఎంత అందగాడే, మన్మద మొలక. నువ్వు కళ్ళగంటున్నది వీరేనా? చాలు ఆపు. దాని జాతకంలో రాసిన నవమన్మదుడే. ఎవరు ఎవరు? నర్మదా, ఎవరది? ముందు వెళ్ళండి మీరంతా ఇక్కడి నుంచి. సతమావ లాంటి బావగారు అంతా కొంచెం చూడనివటే. నర్మదా, స్వామి, ఈ కుంటి కూని కురుపు కన్నా మంచి వరుడు దొరకలేదటే. నా ఇంటికి వచ్చి నన్ను పరిగెత్తుతున్నారా? పండి పండి, దూరంగా పండి. నువ్వు కూడా వెళ్ళిపో. నన్ను పోని, ఇక నేను ఈ అవమానాన్ని తగ్గించలేను. నా కర్మకు నన్ను వదిలిపెట్టాయి. స్వామి, అలా అనకండి, నన్ను విడిచి వెళ్ళకండి. ఈ లోకంలో మీకంటే నాకు దిక్కెవరున్నారు? మీ పాదాంకితం చేసిన ఈ దీనురాలి జీవితాన్ని అన్యాయం చేయకండి స్వామి. నర్మదా, ఏడుస్తున్నావా? ఊరుకు. విసిగించి వెర్రెత్తించే ఈ పొడు లోకానికి దూరంగా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. అలాగే స్వామి. నర్మదా. ఆయి ఆయి ఆపదలు కాయి, అమ్మాయి తలపైన పెద్ద గుండ్రాయి. జో 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 జోవెవో ముళ్ళ కంప, నా దుంప తెంపకి గయ్యాళి గంప. జో 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 జో. ఓ, మీరా? నాన్నగారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. దేవివారు నిద్రిస్తున్నారు. అదికడైతే కమ్మని కళలు కరిగిపోతాయి. కళత నిద్రలో మెరుపు వస్తే కాళ్ళు తీపులు పడతాయి. మళ్ళీ నాకే బాధ నాన్నగారు. ఏమిటో నువ్వు చేసే పని? పత్ని సేవ నాన్నగారు, పత్ని సేవ. పతి సేవ చేసే సతి స్వర్గానికి పోతే పత్ని సేవ చేసే పతి సరాసరి పరమపదం అలంకరిస్తాడు. నాన్నగారు, నన్ను అఖండ పత్ని సేవకుడుగా ఆశీర్వదించండి. సిగ్గులేని విధవ. ఎక్కడ గాడిదేస్తుంది చూడవయ్యా, నన్ను ఇద్దరు కాస్త పాడైపోతుంది. ఓసి పాపిస్తున్నానా? నీ కంటికి నేను గాడిదలా కనపడుతున్నానా? పో, ముందు నా ఇంట్లోంచి బయటికి పో. ఎవయో పెట్టున్నావా? ముగ్గు ముద్దల్లా అలా నిలబడతానే. ఆ ముసలి బుద్ధి చెప్పలేవు. శాంతించు దేవి, శాంతించు.
బుద్ధి ఎవరి బుద్ధి? మీ బుద్ధి కదా నాన్నగారు. దాంది నా బుద్ధి గడిచింటుంది. దాంది దాంది వాంది మీ ఇద్దరే కాదు గడుతుంటుంది. అంతే. అవును తల్లి. శ్రీమతి చేతగా దద్దమ్మ ఆలిని అదుపులో పెట్టుకోలేవు, చెడబుట్టేవరా? పెద్ద చిన్న లేకుండా పెడుతున్నావా? పో బయట. జై పితృదేవ. ఇంత అవమానమా? ఇక్కడ నేను ఒక క్షణం కూడా ఉండను. దేవి 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 నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆయన ఎక్కడికి వెళ్తాడు? నా వెంట వస్తాడు. ఆయన నా భర్త. భర్త నుంచి నీ భర్త, కానీ పుట్టినప్పటి నుంచి నా పుత్రుడు. రారా ఇంట్లోకి. వస్తానా? దేవి వస్తున్నాయి. సుఖానంద్ అడుగు వేసావా? జాగ్రత్త. పదండి. అబ్బాబాబాబాబా, ఇటు నొయ్యి ఇటు గొయ్యి, ఎటు తెచ్చేదిరా దేవుడా? ఇక్కడే ఉండి నేను పోతున్నా. దేవి 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 వస్తున్నా. నాన్నగారు పత్ని సేవకుండి. ఏమన్నావు? ఏవి ఎక్కడో దోసగా అక్కడే నాన్నగారు. గడప దాటేవంటే మళ్ళీ వచ్చేందుకు వీల్లేదు. నువ్వు నా కొడుకు కాదు. నేను మీ తండ్రిని కాదు, కొడుకుని కాదు. తక్కువ తండ్రి కొడుక. దేవి నాన్నగారు, ఈ అఖండ పత్ని సేవకుడి ఆఖరి నమస్కారం అందుకోండి. దేవి ఏదిని చెయ్యి అందుకు. నడు. దేవి, మా నాన్న పుణ్యమా అని ఇల్లు వాకిళ్ళు ఊడితే కర్మ తప్పింది. నా పుణ్యమాను. అవును దేవి, నీ పుణ్యమే. ఇల్లనక వాకిలనక చెట్లనక చేవలనక ఇలా తిరుగుతూ ఉండడం ఇదంతా నీ పుణ్యమే దేవి. అది సరే కానీ దేవి, ఇంతకాలం ఎక్కడికని ఇలా తిరుగుతూ ఉండడం దేవి. అబ్బా, పత్ని సేవకుడు పడకుండా వెంట రావాలి కానీ ఎక్కడికి ప్రశ్నించకూడదు. తెలిసిందా? తెలిసిందేవి. పత్ని పరమేశ్వరి తెలిసింది. సుఖానందం గారు, ఎక్కడికి ప్రయాణం? అదేనండి, తెలియక మేమిద్దరం తికమక పడుతున్నాం. తమరందాక మేము తీర్థయాత్రలు సేవించడానికి వెళ్తున్నాం. వెళ్ళిరండి, తలక్షణంగా వెళ్ళిరండి. వచ్చేటప్పుడు కాస్త పుణ్యం మాకు కూడా మూటకు రండి. మేమెందుకు తేవటం? మీరే వస్తే మీరే తెచ్చుకోవచ్చుగా. మనం కూడా వెళ్దామా తీర్థయాత్ర? ఓ అలాగే, నేను అందాం అనుకున్నాను, నువ్వే అన్నావు. వెళ్దాంరా. నన్ను నడిపించే తీసుకెళ్తావా? లేదు దేవి, శంకరులా నెత్తి మీద ఎక్కించుకుని మరీ తీసుకెళ్తా. ఈ బోర్డు మీద నేను కూర్చున్నాను. ఏదైనా బండి ఏర్పాటు. అలాగే ఏర్పాటు చేస్తాను దేవి. పోదాం. నర్మదా, ఎక్కడికి ఇలా వెళుతున్నావు? మేమంతా తీర్థయాత్ర వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రాకూడదు? నా కట్టుతో జీవనయాత్రే నాకు తీర్థయాత్ర. ఈ గుదిబండను మెడకు కట్టుకొని కష్టాలు పడుతూ కాలం ఎందుకు పాడు చేసుకుంటాం? మేము కాశీ, మధుర, హరిద్వారం వెళ్తున్నాం. మా మాట విని ఈ బండిని విడిచిపెట్టే మా వెంట వచ్చి పుణ్యతీర్థాలు సేవించి నీ జీవితం సార్థం చేసు. అప్పుడు అది తీర్థయాత్ర కాదు, దయా, ధర్మం, సత్యము, సమత్వం, మనోనిగ్రహము మొదలైన మానస తీర్థాలే మోక్షదాయకాలు కానీ ఈ బాహ్య తీర్థాలు కానేరా. ఈ చదువులన్నీ ఎక్కడ నేర్చావే? అంతా ఆ జగన్మాత అనసూయాదేవి కరుణాభిక్ష. సరే సరే, ఇది పూర్తిగా నాస్తికురాలేందే. అందుకే ఇలాంటి మొగుడు దొరికాడు. మీరు ఇంకా ఆలస్యం చేయకండమ్మా, మీ దేవుడు కోపగించుకుంటాడు. నీ దేవుడు? నా దేవుడు నా వద్దనే ఉన్నారు. పిచ్చిదాన, ఇలాంటి వెర్రిమొరి వితండవాదాలతోనే నీ జీవితం నాశనం చేసుకుంటున్నా. ఇకనైనా తెలివి తెచ్చుకో. కనీసం ఉత్తర జన్మాలకైనా ఉత్తమ గతులు కలగాలంటే గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగా జలపానం చేయి.